పోతే తూరు సిదోను దేనికి మరి ప్రసిద్ధి అంటే ఓడరేవుకు ప్రసిద్ధి. ఆ తూరు సిదోను నుంచి అంట అన్ని దేశాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుందంట. ఆ దినాల్లో అన్ని దేశాలకు ఆ యొక్క మరి రవాణా సరుకులు ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. అలాంటి ప్రదేశం నుండి వచ్చిన స్త్రీ ఆమె వ్యాపారస్తురాలు, ధనవంతురాలైన స్త్రీ అయితే ప్రభు దగ్గర ఏం చేస్తుంది? తగ్గించుకుంటా వస్తుంది. అవును ప్రభా, నేను కుక్క పిల్లని, అవును ప్రభు నేను కుక్క పిల్లని అని తనకు తానుగా తగ్గించుకున్నాను. ఎలా తగ్గించుకుంటుంది? తానుతో చూడండి ఇక్కడ ఏమని రాయమంటే, తూరు పట్టణ వారు ప్రాకారం గల కోటలు కట్టుకొని ఎంత సంపాదించుకుంటుంటే వాళ్ళు ఎట్లుందంట, ఇసుక రేణువులంత విస్తారంగా ఎండిని, వీధుల్లోని కసువంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకున్నారంట. అలాంటి వారు తూరు సిదోను వారు విస్తారంగా సంపాదించుకున్నారు. అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఎంతో తనకు తాను ఏం చేస్తుంది? తగ్గించుకుంటా వస్తుంది. ప్రభా, నా కుమార్తె దయ్యం పట్టింది, నువ్వేం చేయి, నన్ను కరుణించి ఆమెను ఏం చేయాలి? స్వస్థపరచాలి. ఆ రాయబడింది. అది ఏం చేసిందంట? బహుబాధ. చదవండి అన్నమాట. మత్తయి 15వ అధ్యాయము. నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంది కనుక కనికరించి ప్రభువా అని తను తానుగా తగ్గించుకొని ప్రభుని ఏం చేస్తుంది? ఏడుకుంటూ వస్తుంది. ఆమె స్థితి చూస్తే ఎంతో ధనికురాలు, ఉన్నతమైన స్థితి నుండి వచ్చినటువంటిది. అందుకని దేవుని వాక్యంలో ఏమి రాబడి తెలిసిన, ఉన్నతమైన స్థితి నుండి వచ్చిన వారిని క్షమించండి. న్యాయపత్రులు ఒక మాట ఉంది, సీదోనుల గురించి చూడండి. న్యాయపత్రులు ఒక మాట ఉంది, 7వ వచనం. సీదోను ప్రాంతంలో లాంటి వారంటే 18:7. కాబట్టి 5 మనుషులు వెళ్ళి చదువు లైషునకు వచ్చి దానిలోని జనము సిదోనీల వలె సుఖముగాను నిర్భయముగాను నశించుటయు. చాలు. సిదోనులు ఎలాంటి వారంట? సుఖముగాను. అంటే సుఖం ఉండాలంటే ఏం కావాలి? డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి, ధనం ఉండాలి, ఎండు ఉండాలి కదా. ఇందాక మనం చూసుకున్నాం సిదోనుల పరిస్థితి ఎలాంటి తెలిసినా ఎట్లుందంటే వాళ్ళకు ఇసుక రేణువులంత విస్తారంగా కసువంతా కదా, వీధిలో కసువంతా విస్తారంగా సంపాదించుకున్నంత కనుక వాళ్ళకు ఏ యొక్క ఇబ్బంది లేదు. సిదోనుకి ఎలాంటి ఇబ్బంది లేదు. సుఖమైన జీవితం జీవించేవారు. ఎలాంటి జీవితం జీవించేవారు? సుఖమైన జీవితం. అలాంటి స్థితి వాళ్ళ స్థితి ఎలాంటిదంటే సుఖమైన జీవితం. తర్వాత ఏ భయం లేకుండా జీవించేవాళ్ళు. ఎందుకంటే ఇందాక మనం చూసుకున్నాడు ఏమంటే కోటను కట్టుకున్నారంట. ఏం కట్టుకున్నారు? ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి. జకర్యా 9. తూరు పట్టణపు వారు ప్రకారం గల కోటను కట్టుకొని ఏం కట్టుకున్నారంట? ప్రాకారం గల కోటను కట్టుకున్నారు. ఇసుక రేణువులంత విస్తారంగా వాళ్ళకి ఏ భయం లేదు, నిర్భయంగా చేస్తున్నారు. కోట ఉంది, కోటను దాటి ఎవరు రాలేరు. కోటను దాటి ఎవరు రాలేరు. ఆ రోజుల్లో ఎప్పుడంటే బాంబులు, పీరంబులు అని టెక్నాలజీ జరిగింది కాబట్టి కోటలు కూడా బద్దలు. ఆ రోజుల్లో కోటలు అంటే చాలా బలంగా ఉంటాయి కదా. మనము ఎరుకో కోటను చూస్తాం, ఎట్లుంటుంది. దాని మీద అంట మరి ఇండ్లు చేసుకుని జీవించేవారంట కోట మీద కదా. కాబట్టి వాళ్ళ జీవితం చూసుకున్నట్టయితే నిర్భయంగా జీవించే వాళ్ళు. తర్వాత ఎలాంటి జీవితము? సుఖంగా ఉండేటువంటి వారు. అలాంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి తానుగా తగ్గించుకుంటుంది. ప్రభువా, నా యొక్క కుమార్తె ఏమైపోయింది?
దయ్యం పట్టి బహు బాధపడుతుంది ప్రభా. నా ఎడలో కరుణించి నువ్వేం చెయ్యి, నా కుమార్తెని బాగుపరుచు ప్రభా. ఆమె స్థితి నేను చూడలేకుండా ఎంతో ఆమె జీవితంలో పాపము సుఖాన్ని ఎరిగిన కనుక ఆ యొక్క కుమార్తెకు దయ ఆ సుఖం అనేది కోల్పోయి ఉండొచ్చు కదా. దయం పడితే ఎట్లుంటుంది చెప్పండి? దయం పడితే ఎట్లుంటుంది? దయం పడితే ఏం చేసిందంట? దురాత్మ పట్టినప్పుడల్లా ఏర్పించుతుండేనాను అంటే శ్రమ పెడితే వచ్చింది. దయ్యం పడితే ఎట్లున్నా ఏం చేసేవాడు? రాళ్ళతో తను తాను గాయపరుచుకునేవాడంట. తల్లి అది చూసి నిద్ర వస్తుందా? ఆ సుఖ జీవితం అంతా పోతుంది. తల్లి కానీ పిల్లలు తను తాను బాధపరుచుకుంటుంటే, తను తాను గాయపరుచుకుంటుంటే పిల్లలు చూసి ఓర్చుకోగలుగుతారు. తల్లి చూసి ఓర్చుకోగలుగుతారు పిల్లల్ని చూసి. ఇక్కడ కూడా ఎంతో అలాంటి సుఖవంతమైన జీవితం నుండి వచ్చిన ఆమె తన కుమార్తెను చూసి ఎంతో వేదనతో ఉంది, ఎంతో బాధతో ఉంది, ఎంతో దుఃఖంతో ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభా, దయచేసి నా కుమార్తెను ఏం చెయ్యి, బాగుపరచు ప్రభా. ఎంతో సంపన్నమైన జీవితం చేసినట్టు స్త్రీ దేవుని దగ్గర తెచ్చి గోజాడుతూ ఉంది. ఏం చేస్తుంది? గోజాడుతూ ఉంది. పట్టించుకోవడంలే. అయితే కేకలు వేస్తుంది, ప్రభా కరుణించు, నా కుమార్తెని చేయి, కరుణించని కేకలు వేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నాము ఆ యొక్క శిలువలు లాంటి వారంట. మరొక చదవండి, న్యాయాధిపతులు 18వ అధ్యాయము. వెళ్ళి లాయిష్మకు వచ్చి దానిలోని జనము సీదోనీల వలె సుఖముగాను నిర్భయముగాను నిర్భయముగాను అలాంటి స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి పూజ చేసింది. అంత మాత్రం కాదు, వాళ్ళు ప్రాకారం గల కోటలు కట్టుకున్నారు. అయితే ఆ కోట తనని ఏం చేయలేకపోయింది, సమాధానం చేయలేకపోయింది. ఆ కోట తనకి ఏం చేయలేకపోయింది, సమాధానం. అందుకని జక్రయ్యలో ఒక మాట వాడబడింది చూడండి. జక్రయ్యలో ఒక మాట వాడబడింది. జక్రయ్య ప్రభు 2వ అధ్యాయము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్య నివాసినై ఆ మహిమకు కారణముగా ఇదే యెహోవాకు. ఎట్లుంటాడంట ప్రభు? ఎట్లుంటాడంట? అగ్ని ప్రాకారముగా. ఈ సీదోనులు అయితే ప్రాకారాన్ని గొప్ప కోటను కట్టుకున్నారు. ఆ కోట వాళ్ళకు మరి నెమ్మది నీలే, సమాధానం నీలే, సమాధాన్ని ఇలే. నేను ఒక ఊళ్ళంట ఒక స్త్రీ, అన్ని స్త్రీ ప్రభుని ఎరిగిందంట. ప్రభుని ఎరిగిన తర్వాత వాళ్ళ అత్తకు, వాళ్ళ అన్యులు కాబట్టి వాళ్ళ అత్తకు ఏమంటే పడేది కాదు. ఎందుకంటే ఈమె ప్రభుని ఎరిగింది, వాళ్ళ అత్త అన్యురాలు, ఆమె చెడు కాదు అని అంటే ఆమె ప్రభును వదిలేది కాదు. అప్పుడు ఆమె ఆ యొక్క అత్త అంట మాంత్రికులు అంట, పెద్ద మాంత్రికులు అంట. ఆమె ఏం చేసిందంట, ఒక శక్తిని తయారు చేసి వాళ్ళ కొడవ మీదకి వదిలిందంట. ఒక శక్తిని, దయాన్ని. అది వచ్చిందంట. ఆమె దగ్గరికి రాగానే ఆమె చుట్టూ అగ్ని ప్రాకారం ఉందంట. ఆమె చుట్టూ ఏముందంట? అగ్ని ప్రాకారం ఉందంట. అప్పుడు ఎవరైతే పంపినారో ఆమె దగ్గరికి వచ్చి, అమ్మమ్మ నేను ఎంతోమందిని చూసినా కానీ ఈమె దగ్గర ఆమె చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది, ఆమె నేను ఏం చేయలేను. మళ్ళా పంపినారంట. మళ్ళా పోయి వచ్చి మళ్ళీ అదే చెప్పిందంట. ఏమని చెప్పింది? అగ్ని ప్రాకారం ఉంది,
ఆమె దగ్గరికి పోతే నేను చచ్చిపోతాను, ఈసారి ఇట్లా నువ్వు నన్ను ఆమె దగ్గరికి పోతే నేను నిన్ను చంపుతాను అట్లా వచ్చి. ఈసారి నువ్వు నన్ను ఆమె దగ్గరికి పంపితే నేను వచ్చి ఈసారి నిన్ను చంపేస్తాను, ఎందుకంటే నేను ఆమెను ఏం చేయలేను, ఆమె చుట్టూ అడ్డి ప్రాకారం ఉంది అని చెప్పి. ఆ మాటలు విని ఆ మాంత్రికురాలు అవును ఆమె కూడా ఎరిగిన విశ్వాసించిన ఎంతో గొప్పవాడు ఆయన. కాబట్టి మన దేవుడు ఈ లోకం ఇటు ప్రాకారాలు కాదు, మన దేవుడు లాంటి వాడు అగ్ని ప్రాకారం మనకు తోడుగా ఉంచేవాడు. అందుకని దావీదు అంటాడు, ఏమంటే తెలిసిన కీర్తన 18లో చూడండి, కీర్తన 18వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. నా దుర్గం అంటాడు. ఎవరంట ఆయన? దుర్గం, నా ఆశ్రయం అంటాడు. నేను ఆశ్రయిస్తున్నా నా ఆశ్రయం. ఆశ్రయం అంటే ఎజ్రా 9:9 ఉంది, గోడని, ప్రాకారం అని అర్థం. ప్రాకారం, ఆయన ప్రభువునే ప్రాకారంగా పెట్టుకున్నాడు ఎవరు? దావీదు. అందుకనే ఆయన పోయిన చోటల్లో ప్రభు ఏం చేసేవాడంట? విజయాన్ని ఇస్తుండేవాడు. ప్రభువుని మనం ప్రాకారం పెట్టుకుంటే, గోడగా పెట్టుకుంటే ఆయనే మనకు విజయాన్ని ఇస్తాడు. తర్వాత ఒక మాట చూడండి, సామెతలు 8వ అధ్యాయము 19వ వచనం. మేలిమి బంగారం కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ఫలము మంచిది, ప్రశస్తమైన ఎండి కంటెను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నువ్వు ఎంత వెండి సంపాదించుకున్నా, ఎంత బంగారు సంపాదించుకున్నా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. సీదోన్లో అయితే కదా ఎంతో వెండి సంపాదించుకున్నారు, ఇసుకరేణులో విస్తారంగా సంపాదించుకున్నారంట. వీధి కసువంతగా ఎండిని సంపాదించుకున్నారంట. అయినట్టుని ఆమె జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే ప్రభు అంటున్నాడు, మేలి బంగారం కంటే అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. రోమ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింది. ఏం రాయబడింది? ఆయన యందు విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా, నీతి ఫలం ఏంది? సమాధానం అని రాయబడింది. నీతి ఫలము యాకోబు రాసిన పత్రికలో నీతి ఫలము సమాధానం అని రాయబడింది. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఇస్తామో మనకు సమాధానం అనుగ్రహింపబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు కదా, యోహాను సువార్తలో ఏమని రాయబడింది? యోహాను సువార్త 14 అనుకుంటా. యోహాను సువార్త 14వ అధ్యాయము 27 వచ్చిన. శాంతి మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకమిచ్చినట్టు నేను మీకు అనుగ్రహించుట. ఆయన శాంతి అనుగ్రహించాలి, లోకమిచ్చినట్టు కాదు. ఎండి బంగారాలు మనకు శాంతిని, మనం ఎంత సంపాదించుకున్నా అవి మనకేమి ఇవ్వవు, శాంతిని ఇవ్వవు. లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడంలే, లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడంలే, నా శాంతిని ఇస్తున్నా. ప్రభు తన శాంతిని మనకి ఇచ్చేవాడు. ఈ లోకంలో కూడా కొన్ని మనకు శాంతి, కొన్ని తాత్కాలికంగా ఇస్తాయి సంతోషాన్ని. సామెతలు 27:9 చూడండి, అమ్మాట చదవండి. సామెతలు 27వ అధ్యాయం 9వ వచనంలో, సామెతలు 27:9 తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు. హృదయాన్ని ఏం చేస్తాయి? సంతోషపరుస్తాయి.
అవి ఎంతవరకు సంతోషపరుస్తాయి? అప్పటికప్పుడే సంతోషపరుస్తాయి. తర్వాత అసంతోషంతో ఎగిరిపోతారు. వాటి గుణం ఏంటంటే అప్పటికప్పుడు సంతోషపరిచే గుణం. అయితే లూకా ఇప్పుడు చదువు, లూకా 7వ అధ్యాయము 37-50 చూసుకున్నట్టయితే ఒక పాపాత్మైన స్త్రీ వచ్చి ఏం చేసింది? యేసు పాదుల దగ్గర ఏం పూసింది? అత్తరు పూసింది. ప్రభువా, నా పాపం బట్టి ఈ యొక్క అత్తరు నన్ను సంతోషపరచలేకపోయింది. నా బాధల్లో, నా వ్యాధుల్లో, నా ఇబ్బందుల్లో నేను సంతోషపరుస్తూ అనుకున్న ఈ అత్తరు, అయితే ఈ అత్తరు నన్ను సంతోషపరచలేకపోయింది. ఇదో ఈ అత్తరుకు కారకుడు నువ్వే. దీనికి మించిన వాడవు, ఈ అత్తరు కంటే మించిన వాడవు ప్రభువా, నువ్వే యోగ్యుడు దీనికి అని ఆయన పాదాలకు చూసి ఏం చేసింది? తల వెంట్రుకలో. అత్తరు అప్పటికప్పుడు సంతోషపరుస్తుంది. మన దుఃఖం వచ్చినప్పుడు అది మనల్ని సంతోషపరుస్తుందా? మన బాధలు సంతోషపరచలేదు. మన వ్యాధుల్లో మన దుఃఖాల్లో నిట్టూర్పులో అది మనల్ని సంతోషపరచలేదు. అయితే ప్రభువు నిత్యం సంతోషపరిచేవాడు ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే ఆమె ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అత్తరు సమర్పించినాడు. అత్తరు యొక్క గుణం అంట లోకంలో నేను ఒకసారి పేపర్లో చూసిన, అత్తరంట ఎంత పాతగా అయితే అంత సువాసన ఇస్తుందంట. ఎంత నిలువ ఉంచితే అత్తరును అంత సువాసన దొరుకుతుందంట, అంత వెల వస్తుందంట, దాన్ని అంత రేటు పలుకుతుందంట. అత్తరుకున్న గుణం ఏంటంటే అన్నీ నిలువ ఉంచితే చెడిపోతాయి కదా. అన్నీ ఏం చేస్తాయి? మనం నిలువ ఉంచితే ఏమైపోతాయి? చెడిపోతాయి. కానీ అత్తరంట నువ్వు ఎన్ని సంవత్సరాలు నిలువ ఉంచుతూ వస్తే అంత సువాసన ఇస్తుందంట. అది అత్తరుకునే గుణం, అంత సువాసన, అంత రేట్ వస్తుందంట. అలాంటి అత్తరును ప్రభు పాదాల దగ్గరికి వచ్చి పోసేసినారు. అంత మాత్రంగా చూడండి, యోహాను సువార్త 12:1-3 మరియ దేవుని యొక్క పాదాలకు అత్తరు పూసినారు. ప్రభువా, నా యొక్క తమ్ముడు చనిపోతే నా బాధల్లో ఈ అత్తరు నన్ను సంతోషపరచలేకపోయింది. ప్రభువా, నా తమ్ముడు చనిపోయి నేను బాధలు ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, నిట్టూర్పులు ఉన్నప్పుడు ప్రభువా ఈ అత్తరు నన్ను సంతోషపరచలేకపోయింది. ఎందుకంటే ఈ అత్తరు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోకం నుంచి వచ్చింది. ప్రభు చెప్పినాడు కదా, నేను ఈ లోకం ఇచ్చినట్టుగా నేను నా శాంతిని ఈ లోకం ఇచ్చేది ఏంటంటే అప్పుడు తాత్కాలికంగా ఇస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు అది ఇయ్యలేదు, బాధ వచ్చినప్పుడు అది ఇయ్యలేదు మనకు. కాబట్టి ఇది నా దగ్గర ఉండాల్సిన వీలు లేదు, నీకే సమర్పించుకుంటున్నాను ప్రభు అని ప్రభుకి ఏం చేసినది? ఆమె అత్తరు పూసి ఆ మాట చదవండి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-3. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఏం చేసింది? తల వెంట్రుకలతో తన పాదాలకు తుడిచినారు. ఇది ఎప్పుడు చేసింది? తన తమ్ముడు మృతుల నుండి లేచిన తర్వాత. అంతవరకు ఆమె ఇంటనే ఉన్నది, అంతవరకు అనుకున్నది ఈ అత్త నన్ను సంతోషపరుస్తుంది అని. ఎప్పుడైతే తన బాధను, తన వ్యాధి, తన యొక్క దుఃఖమును, తన యొక్క వేదనను ప్రభు తీర్చినాడో అప్పుడు గుర్తుంది, ప్రభా దీనికి యోగ్యుడు నువ్వే, ఈ అత్తరుకు మించిన వాడు. ఈ అత్తరు అయితే ఏదో తాత్కాలికంగా సంతోషాన్ని ఇస్తుంది, కానీ నువ్వైతే
ఎప్పటికి ఇచ్చేవాడు. కనుక ఇది నీకే అని ప్రభు పాదాలను మోసి ఆయన పాదం దగ్గర అందుకనే యోహాను సువార్తలో రాయబడింది కదా, ఏమని రాయబడింది? ఆ యొక్క సమరస్త్రీ వచ్చినప్పుడు ఏమంటారు ప్రభు? 4వ అధ్యాయము కదా, 11వ వచనంలో, అందుకే యేసు ఈ నీళ్లు త్రాగువాడు ప్రతివాడు మళ్ళా తప్పికొను, నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు ఎప్పుడు దప్పికి కొనడు. ఈ లోకానుసారమైన నీళ్ళు మనం తాగితే దప్పికొంటాం కదా. ఇప్పుడు దాని మళ్ళీ 1 గంట తర్వాత ఏమవుతుంది? మన దాహం అవుతుంది. ఈ లోకానుసారంగా అన్నం మనం తిన్నామనుకో, నువ్వు ఎంత బిర్యానీ తిన్నా మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ ఏమంటుంది? మళ్ళీ కావాలంటుంది. మధ్యాహ్నం రాగానే మధ్యాహ్నం బాగా ఫుల్ తినప్పుడు మళ్ళీ సాయంత్రం ఏమంటుంది? కాబట్టి బాగుంటాడు, ఎంత తిన్నాను మళ్ళా ఆకలి అవుతుంది. అయితే నేను ఇచ్చి తింటే ఆకలి కాదు, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎన్నటికి దప్పికి కొనడు. అలాంటిది ఆయన, అలాంటి. అందుకని కీర్తన గ్రంథకర్త అంటాడు. కీర్తన గ్రంథకర్త చూడండి ఏమంటాడు? ఎలాంటి సంతోషం అంటే ఆయన సంతోషము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించుతీవి. ఎలాంటి సంతోషం అంట? ధాన్య ద్రాక్షరసము విస్తరించిన నాటి సంతోషం కంటే. ద్రాక్షరసం కూడా సంతోషం ఇస్తుంది మనిషిని కదా, రాయబడింది. ఏం రాయబడింది? ద్రాక్షరసం కూడా సంతోషాన్ని ఇస్తుంది. న్యాయపత్రం ఉంది కదా, నేను దేవుని నన్ను సంతోష పెట్టకుండా మీ మీద రాజుగుంటకు వద్దునా అంటుంది ద్రాక్ష చెట్టు. కాబట్టి అది కూడా సంతోషాన్ని ఇస్తుంది. అయితే అంతకంటే ఆయన సంతోషం ఎలా ఇస్తా అంట దేవుడు? అంతకంటే ఎక్కువ ఇస్తావు ప్రభు నీ సంతోషము. అలాంటి సంతోషాన్ని నాకు ఇచ్చినావు, నేను నెమ్మదితో పండుకొని ఏం చేస్తా? నిద్రపోతా అని సాక్ష్యం ఇస్తుంటా ఆయన. అందుకనే పేతురు రాసిన పత్రికలో చూడండి, పేతురు రాసిన పత్రిక ఆయన సంతోషం ఎలా అంటే చూడండి. పేతురు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసం ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యంగా మహిమయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. చెప్పనాశక్యంగా మహిమయుక్తమైన సంతోషాన్ని మనకి ఇచ్చినారు. ఆమె కూడా మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మత్తయి 15వ అధ్యాయము ఆమె ఏం చేసిందంట? తాను తగ్గించుకున్నది, కృప పొందిన తర్వాత ఆమె విశ్వాసం అంట 28వ వచనంలో 15:28, అమ్మా నీ విశ్వాసము విశ్వాసం ఇచ్చినారు ప్రభువులను. విశ్వాసానికి ఫలం ఏంది? ఆత్మరక్షణ చెప్పనశక్యం కానీ మహిమయుక్తమైన సంతోషాన్ని పొందుకున్నారు తన జీవితంలో. అంత మాత్రమే దేవుని వాక్యం ఏం చెప్పింది తెలిసిన? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ప్రభు అయిన యేసును విశ్వాసం ఇచ్చినప్పుడు నువ్వు ఇంటి వారిను నువ్వు విశ్వాసిస్తే ఇంటి వారందరూ రక్షింపబడతారు. ఆమె రక్షింపబడింది విశ్వాసం నుంచి. తన యొక్క కుటుంబం కూడా రక్షింపబడతారు. కాబట్టి అలాంటి ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకున్నారు. ఒక దైవం చెప్తాడు, ఈమె స్త్రీ కదా, స్త్రీలు రక్షింపబడుతున్నంట పురుషులను రక్షణలోకి తీసుకురావచ్చంట. స్త్రీలు రక్షింపబడితే పురుషులు రక్షణలోకి తీసుకురావచ్చంట. కానీ
ఫస్ట్ పురుషుడు రక్షింపబడితే స్త్రీలను రక్షణలోకి తీసుకురావడం కష్టం అంట. స్త్రీలను రక్షణలోకి తీసుకురావడం చాలా కష్టం అంట. అతను అంటాడు, ఎందుకంటే పురుషుని ఎట్లా చేసినాడు ప్రభు? ఎట్లా చేసిండు? మట్టితో చేసి. మట్టి నీళ్ళల్లో వేసి ఏమైపోతుంది? కరిగిపోతుంది. స్త్రీని ఎట్లా చేసినాడు? స్త్రీని ఎట్లా చేసిండు? ప్రక్కటి ఎముకతో. ఎముక నువ్వు నీళ్ళల్లో దేని వేసినా కరగదు. ఎముక నువ్వు దేని వేసినా కరగదు. నేను కూడా గమనించి నీ మాట చాలా మందిని గమనించి, నిజంగా వాస్తవం అది. స్త్రీ రక్షింపబడితే పురుషుడు రక్షింపబడతారు. ఇంట్లో పక్క అందరు ఎంతమంది అందరు. పురుషుడు రక్షింపబడితే స్త్రీలను రక్షింపబడడానికి చాలా కష్టం. చాలా. ఎందుకంటే ఆమె మట్టి కాదు కరగడానికి. ఆమె మట్టి కాదు, ఎముక కట్టిదన్నమాట. కాబట్టి ఈమె కూడా ఇక్కడ రక్షింపబడి తన ఇంటి వారంతా కూడా ఏమైపోయారు? రక్షించుకున్నారు. తనతో తగ్గింది. కాబట్టి మన ప్రభును ఆలోచన, ప్రభువా నేను కూడా, మన స్థితి ఎలాంటిది? కుక్క లాంటి స్థితి. అలాంటి నన్ను ప్రభువా నువ్వు రక్షించుకున్నావు. నీ కృపనిచ్చినావు. ఏమి ఇచ్చిందంట? తన కృపనిచ్చిండు నాకు. తన రక్షణనిచ్చిండు. నాకేమిచ్చిండు? తన రక్షణ ఇచ్చినావు ప్రభు అని మనం దేవుణ్ణి స్తుతిద్దాం.